హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్న ఈ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీకి సంబంధించి సంవత్సరంన్నర తర్వాత ఈరోజు టీజర్ రిలీజ్ అయింది. 2022 సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి గ్లిమ్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరంన్నర తర్వాత ఈరోజు ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ ఫుల్ వీడియో చేసా. ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. టీజర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు పిచ్చగా నచ్చింది. ముఖ్యంగా పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ వేరే లెవెల్. ఈ మూవీలో మనకి చార్మినార్ని అండ్ ఢిల్లీని చాలా నీట్గా చూపించారు, అప్పట్లో ఎలా ఉండేవి అని. అలాగే ఈ మూవీలో మనకి ఎక్కువగా ప్రజల దగ్గర దోచుకునే నవాబులు అండ్ దొరలు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు, ఏదైతే ఢిల్లీలో చక్రవర్తి ఉన్నాడో మన బాబీ డియోల్, తను ఈ మూవీలో నడుస్తున్నారు. అండ్ తన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ లుక్స్ వేరే లెవెల్. అసలు ఆ గుబురు గడ్డం అండ్ ఆ క్లీన్ షేవ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అలాగే ఆ బల్లాన్ని తిప్పే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సీన్ దగ్గర ఖచ్చితంగా థియేటర్లో అరుపులే, చాలా బాగుంది. అలాగే ఈ మూవీ 2 పార్ట్స్గా వస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 2024లో రిలీజ్ అవుతుంది, ధర్మం కోసం యుద్ధం. తర్వాత ఈ మూవీ టీజర్లో మనకి ఇంకోటి ఏంటంటే స్వార్డ్ అండ్ స్పిరిట్, అంటే కత్తి వర్సెస్ ఆత్మ అని మనకి తెలియజేశారు. అండ్ ధర్మం కోసం యుద్ధం త్వరలో అయితే మనం ముందుకైతే మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ నాకు తెలిసి డౌట్గా ఉంది ఈ మూవీ 2024 రిలీజ్ అవుతుందా అని. వాళ్ళు ఎటైతే ప్రకటించారు, చూద్దాం. అండ్ ఇక లాస్ట్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ క్రిష్ గారు కాదు, కొత్త డైరెక్టర్ అయితే ఈ మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. అంటే మన గోపిచంద్ అన్న ఆక్సిజన్ మూవీ డైరెక్టర్ ఈ మూవీకి అయితే డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ చూద్దాం మరి మూవీని ఎలా తీస్తారో. క్రిష్ గారు అయితే తప్పుకున్నారు, ఎందుకంటే ఇక ఎన్నో కారణాలు ఉంటాయి. ఇక టీజర్ చాలా బాగుంది, నాకైతే పిచ్చగా నచ్చింది. టీజర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ధర్మం కోసం యుద్ధం 2024లో కలుద్దామని ప్రకటించారు. టీజర్ నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే.